తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఫ్రీ బస్ స్కీమ్ మొన్న ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎట్లా ఉంది సార్ గ్రౌండ్ లెవెల్లో? నిన్న మీరు చూసారా? ఏమన్నా దగ్గరగా ఏమన్నా చూడగలిగే అవకాశం ఉందా? మహిళలు ఎట్లా ఎక్కుతున్నారు ఏంటి, ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అని? సార్, మొన్న ఈవినింగ్ ప్రారంభించారు ఈ ఫ్రీ బస్ పథకం. ఈ ఫ్రీ బస్ పథకం నిన్న తెల్లవారుతో చాలా మంది గ్రామాల్లో ప్రజలు వాళ్ళు బస్సుల దగ్గరికి వెళ్ళారు, బస్ స్టాండ్ల దగ్గరికి. వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర బస్సులు ఎక్కితే, అమ్మమ్మ ఈ బస్సు కాదు, ఇది ఫ్రీ బస్సు కాదు, మీరు దిగేసేయండి అంటున్నారు డ్రైవర్లు, కండక్టర్లు. మీరు ఆ బస్సు సపరేట్ గా వస్తుంది, ఆ బస్సులో ఎక్కండి అంటున్నారు. ప్రజలు ఏమనేది అంటే, మేము చంద్రబాబు నాయుడు ఉచితంగా మాకు బస్సు ఇస్తానన్నాడు, బస్ ప్రయాణం ఇస్తానన్నాడు, రాష్ట్రం మొత్తం తిరగచ్చు అన్నాడు. మీరు తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు, అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకోవచ్చు, సింహాచలం వెళ్ళి అక్కడ అప్పన్న స్వామిని దర్శించుకోవచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు అనే మాటలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేసుకున్నాడు. ఆయన మాటలు నమ్మి మేము ఓటేశాము. ఈ రోజు మాకు ఏ బస్సు ఎక్కినా గానీ పల్లె వెలుగులో ఎక్కాలి, ఇంకో బస్సులో ఎక్కాలి, దానికి స్టిక్కర్ అంటించుంటారు అని వాళ్ళు ఓపోతున్నారు. మేము ఎన్ని గంటలు ఉండాలి, ఎన్ని గంటలు మేము బస్సు కోసం వెయిట్ చేయాలి? ఉదయం డ్యూటీలకు వెళ్లే వాళ్ళు కానీ, ఉదయం ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు, పాలు అమ్ముకునే వాళ్ళు, మామూలుగా పల్లెల నుండి వచ్చేసి టౌన్ కి వెళ్తుంటారు. టౌన్ లో నుండి వాళ్ళు పల్లెలకు వెళ్ళి లేకపోతే ఏదో కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్తుంటారు. వీళ్ళంతా కూడా ఆ బస్సు కోసం వెయిట్ చేస్తూ మామూలుగా జనరల్ గా ఏదో ఒక బస్సు ఎక్కి వెళ్ళిపోతా ఉంటారు టికెట్ ఇచ్చి. కానీ ఈ ఉచితంగా ఇస్తానన్న బస్సులు అయితే ఎంతసేపటికి రాకపోయేటప్పటికి, ఇదేనా మేము ఏ బస్సు ఎక్కినా వీళ్ళు ఉచితం అన్నారే గాని ఉచితం లేదు, కండక్టర్లు దిగేయమంటున్నారు, ఆ బస్సు సపరేట్ గా వస్తుంది అంటున్నారు అని అంటున్నారు. యాక్చువల్ గా ఏమంటే 16 సర్వీసులు ఉన్నాయి మనకి. ఇందులో 5 సర్వీసులకు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసింది. పల్లె వెలుగు, ఆల్ట్రా వెలుగు మరియు ఎక్స్ప్రెస్ వీటిల్లో ఇచ్చింది. కానీ యాక్చువల్ గా వచ్చేసి అనంతపురం నుండి రాజధాని వెళ్ళాలన్నా, రాజధాని నుండి తిరుమలకు రావాలన్నా, లేకపోతే తిరుపతి నుండి రాజధాని వెళ్ళాలన్నా, శ్రీకాకుళం నుండి తిరుపతి వచ్చి దర్శనం చేసుకోవాలన్నా, తిరుపతి వాళ్ళు సింహాచలం విశాఖపట్నం వెళ్ళి సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు పల్లె వెలుగులో అయితే వెళ్ళలేరు. పల్లె వెలుగులో వాళ్ళు బయలుదేరితే ఎంత టైం పడుతుంది, ఎప్పటికి వెళ్ళగలరు? చంద్రబాబు నాయుడు ఉచితంగా ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఈ విధంగా దగా చేయటం అనేది మహిళలను నయవంచన చేసినట్లే. మహిళలకు ఇస్తానన్న హామీ ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసినట్లే ఈరోజు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.